ఖాయమనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూసినాం ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను ఆర్జీలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్జీలలో కూడా ఈరోజు ఎక్కువ కూడా మాకు గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేరు, ఎన్నోసార్లు అధికారుల చుట్టుముట్టు తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు, మళ్ళీ సంవత్సరాల కాలంలోనే ఏదైనా రేషన్ కార్డుకు మేము అప్లై చేసుకుంటే మా పిల్లలకు కొంతమందికి రేషన్ కార్డు వచ్చింది, ఇంకా కొన్ని రేషన్ కార్డులు రాలేవని చెప్పి ఈరోజు కొంతమంది హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రజలు ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు ఇవ్వడం జరిగింది, గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు, మళ్ళీ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు అంటే మళ్ళీ ఇప్పుడే ఇస్తూ ఉన్నారు. ఆ ఆశతోనే మేము ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారనే నమ్మకంతో ఈరోజు గాంధీ భవన్కి వచ్చినాం. మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గాంధీ భవన్ అన్నింటినే ఈరోజు ఒక దేవాలయం లాంటిది. ఈరోజు ప్రజలకు ఆ గాంధీ భవన్కి పోతే ఏదైతే మనం దేవాలయానికి పోయి మన సమస్యలను మనం దేవునికి ఏ విధంగా అయితే మొక్కుకుంటామో ఈరోజు గాంధీ భవన్కి వచ్చి వారి సమస్యలను తెలుపుకుంటే మాకు ఆ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు 100-150 మంది వరకు ఈరోజు రావడం జరిగింది. దాంట్లో కొంతమంది రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, అవిటిని కూడా తక్షణమే ఎంఆర్ఓతో కానివ్వండి ఆర్డీఓతో మాట్లాడి అవిటిని కూడా సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కరించాలని చెప్పి అవిటి కూడా చెప్పడం జరిగింది. కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కావాలని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పి ఎక్కువ కూడా అర్జీలు వస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఫేజ్ కానివ్వండి సెకండ్ ఫేజ్ కానివ్వండి మన తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. కాబట్టి వారి సహకారంతో అందరూ కూడా ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మాకున్నటువంటి రోడ్లనే కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులే కానివ్వండి ఆ రోజు చెప్పినాం. తక్కువ టైంలోనే నన్ను ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో తక్కువ 30-35 రోజులలోనే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వారి సమస్యలను తీర్చడానికి మ్యాక్సిమం నేను నియోజకవర్గంలో ఉండి ఎల్లవేళలా తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఈరోజు పెద్ద మొత్తంలో నిధులు తీసుకెళ్ళి రోడ్లని అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు కానివ్వండి ఆ రోజు చెప్పి ఉన్నాం. ఎడ్యుకేషన్కు మంచి ప్రియారిటీ ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్లతో ఇప్పటికే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. అది గత పోయిన నెలలనే గౌరవ డిప్యూటీ సీఎం గారి సహకార చేతుల మీదనే ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ కావడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఒకటి కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి ఒకటి జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి గత 10-20 సంవత్సరాల నుంచి దాంట్లో తట్టడి మట్టి తీసినటువంటి పాపన పోలేదు. మనం ఆ రోజు చెప్పినాం మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నాం, మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన నియామకాలు మనకు రావాలని చెప్పి ఏదైతే తెచ్చుకున్నామో ఆ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనకున్నటువంటి మేజర్ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేజర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు ఆ రోజు గౌరవ మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చేసినటువంటి ప్రాజెక్టు దాదాపు 10,000 ఎకరాలు బారేటువంటి ప్రాజెక్టుని కెనాల్స్ కూడా అస్తవ్యస్తం అయిపోతే 20 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన వాళ్ళే. అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన ఎంబడే తక్షణమే ఎంత డబ్బులైనా ఇస్తానని చెప్పి ఇప్పటికే జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి కోట్పల్లి ప్రాజెక్టు రెండింటిని కూడా టెండర్లు దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పెట్టడం జరిగింది. దాంతో ఈరోజు తాండూరు ప్రజలు కూడా దాదాపు ఒక 15,000 ఎకరాలకు ఈరోజు పారుబాటు కూడా మొత్తం బారుతుంది. రైతాంగం అంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మనం ఏదైతే ఎలక్షన్లు అప్పుడు చెప్పినామో రైతుల సమస్యలు తీర్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు కనుక వారి సమస్యలను కూడా తీర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఒకటే కాదు, రోడ్స్ కానివ్వండి రోడ్స్ తాండూరు అంటేనే అధ్వానంగా ఉండే ఈరోజు మేము ఎలక్షన్లలో పోయినప్పుడు ఎక్కడ పోయినా అని మాకు తాండూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా తాండూరుకి పిల్లలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మాకు రోడ్లను అభివృద్ధి చేయండి, మాకు ఇంకేమొద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు తాండూరు నియోజకవర్గానికి ఇప్పటికీ 700 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకుపోవడం జరిగింది.
దశల వారీగా అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేపించి తప్పకుండా తాండూరు నియోజకవర్గ ప్రజల మనసులు వాళ్ళటువంటి ఆశలు తప్పకుండా పొందుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి తప్పకుండా మీ సేవలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది, ఖచ్చితంగా మీకు సముచిత స్థానం కూడా తప్పకుండా కల్పిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ Subscribe us and press the bell icon for more interesting updates.